హలో మామ, ఈ వీక్ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి హర్రర్‌గా, థ్రిల్లర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసే మూవీస్ గురించి కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మూవీస్ అయితే మస్ట్ వాచ్ మామ. చాలా భయంకరంగా, టెన్షన్‌గా నెక్స్ట్ ఏమవుతదనే అంత కాన్సెప్ట్‌లో ఉంటాయి. ఖచ్చితంగా చూడండి. మీరైతే టెన్షన్‌గా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఫస్ట్ మూవీ నేమ్ వచ్చి 'అండర్ పారిస్'. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబిలిటీలో ఉంది. అంతేకాకుండా తెలుగులో ఉంది. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో మంచిగా చిన్నపిల్లలతో కూర్చొని హ్యాపీగా, సస్పెన్స్‌గా, థ్రిల్లర్‌గా మూవీ చూడాలనుకుంటే ఇది. ఇందులో కాన్సెప్ట్ వచ్చి ఒక షార్క్స్ ప్యారిస్ వాటర్‌లోకి వచ్చేస్తాయి. సో ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అక్కడ అయి ఉన్నాయని కనిపెడతారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారనమాట ఇలాంటి ఆటిల మీద. సో మూవీ అయితే ఎక్సలెంట్ ఉంటది. బాగా థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు ప్రతి సీన్. ఈ షార్క్ డిఫరెంట్‌గా ఆటిలకి బోలెడు పిల్లలు పుట్టేస్తుంటాయి. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వచ్చి 'ఎస్కేప్ రూమ్'. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో లేదనుకుంటా. బట్ చాలా బాగుంటది సినిమా అయితే. ప్రతి కాన్సెప్ట్ సీన్ ఎలా ఉంటదంటే నెక్స్ట్ ఏమవుద్ది అని ఉంటది. వీళ్ళకేంటంటే ఒక పజిల్‌లా ఇచ్చి రూమ్‌లో లాక్ చేసేస్తారు. సో వాళ్ళు ఆ పజిల్ బట్టి రూమ్స్ నుంచి బయటకి రావాలి. కానీ రూమ్‌లోంచి ఒక్కలే గెలుస్తారు. సో ఇవి రెండో, మూడో పార్ట్స్ ఉంటాయి. చాలా బాగుంటది. నాకైతే పిచ్చిష్టం ఇదైతే. సో వీళ్ళు గేమ్ ఎలా ఆడతారు, లాస్ట్‌కి ఎలా బయటకొస్తారనేది కాన్సెప్ట్. సినిమా అయితే చాలా బాగుంటది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఖచ్చితంగా ఒక లుక్ ఏసేయండి. మీకైతే థ్రిల్లింగ్ నెక్స్ట్ మూవీ వచ్చి 'మహారాజా'. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో కూడా అవైలబిలిటీలో. మంచి కాన్సెప్ట్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 2, 3 సీన్‌లు చిరాకుగా ఉంటాయి. బట్ సినిమా అంతా ఓవరాల్ చాలా బాగుంటది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఒకడు దేవుడని పేరు చెప్పుకొని ఆడికి నచ్చిన పనులు అమ్మాయిలు పాడు చేయడం అన్నీ చేస్తుంటాడు. సో అది మన హీరోయిన్‌కి అలా జరగడం వల్ల మెయిన్‌గా ఇందులో చెప్పాలంటే ఈడు దేవుడిలా ఫీల్ అవుతాడు. సో మనోడి మీద కోర్ట్‌లో కేసులు ఏసి ఆఖరికి మనోడు ఎంత ఎదవో ప్రూవ్ చేస్తాడు. సినిమా అయితే చాలా బాగుంటది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఒక లుక్ ఏసండి. నెక్స్ట్ మూవీ వచ్చి 'డోంట్ బ్రీత్'. ఇది పార్ట్ 1, 2 2 ఉంటాయి. 2 నెట్‌ఫ్లిక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొంతమంది కలిసి దొంగతనం చేయడానికి వెళ్తారు. సో అందులో మనోడు ఒక బ్లైండ్ అని తెలుసుకుని వాళ్ళ ఇంట్లో దొంగతనం చేద్దామని చూస్తారు. సో మనోడేమో ఎక్స్ మిలిటరీ. మనోడైతే చాలా అసలు తెలివిగా వాళ్ళని ఎలా పట్టుకుంటాడో, అసలు వాళ్ళని ఎలా చంపేస్తాడు అనేది కాన్సెప్ట్. పార్ట్ 1లో ఒక అమ్మాయి ఆ రూమ్‌లోంచి తప్పించుకొని డబ్బులతో వెళ్ళిపోద్ది. సో పార్ట్ 2 వాడు రివెంజ్ తీసుకుంటాడు. ఖచ్చితంగా చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చి 'సైతాను'. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబిలిటీ ఉంది. తెలుగులో ఉంది. మనకి ఒక బ్లాక్ మ్యాజిక్ మూవీ చూడాలనుకుంటే చూడాలి. ఇందులో మాధవన్ గారు అయితే భలే యాక్ట్ చేశారు. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఓ ఫ్యామిలీ మొత్తం ఒక ట్రిప్‌కి వెళ్తారు లదాఖ్ ఎక్కడికో. సో వాళ్ళు అక్కడ పడ్డ ప్రాబ్లమ్స్ ఒక అమ్మాయికి వీళ్ళ అమ్మాయికి బ్లాక్ మ్యాజిక్ చేసేస్తారు. సో వాడు మాధవనే చేసేది. ఆడేంటంటే పవర్ల కోసం ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి ఆ అమ్మాయిని ఇబ్బందులు పెడుతుంటాడు ఫ్యామిలీ మొత్తాన్ని. సో సినిమా అయితే చాలా బాగుంటది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళతో కలిపి కూడా. సినిమా అయితే చాలా అడ్వెంచరస్‌గా, థ్రిల్లింగ్‌గా ప్రతి సీను గూస్ బంప్స్ వచ్చేలా ఉంటది. మనకైతే చాలా హర్రర్‌గా, థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబిలిటీ ఉంది. అది కూడా తెలుగులో. 'ఐయామ్ లెజెండ్' మూవీ. ఇది నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ మూవీ. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. మీకు జాంబీస్ మూవీస్ ఇష్టమైతే దీని మీద ఒక లుక్ ఏసండి. ఇదేంటంటే ఒక ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఊరంతా జాంబీసే ఉంటాయి. మన హీరోని ఒక కుక్క సర్వే అవుతారు. వాళ్ళు ఎలా సర్వే అవుతారు, ఆ జబ్బు ఎలా పోద్దన్నదే కాన్సెప్టు. మన హీరో రోజు డైలీ హంటింగ్‌కి వెళ్ళి ఎవరైనా కనపడితే వాళ్ళకి యాంటీవైరస్ ఇచ్చి బతికించడానికి తిరుగుతూ ఉంటాడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. మన విల్ స్మిత్ యాక్టింగ్ అయినా, కుక్క అయినా చాలా బాగుంటది. సినిమా ఒక చోట అయితే చాలా ఏడుపొచ్చేది. కుక్క చచ్చిపోద్ది. ఈ కనుక జాంబీస్ మూవీస్ అయితే ఖచ్చితంగా లుక్ వేయండి. నెక్స్ట్ మూవీ వచ్చి కూడా మనకు నెట్‌ఫ్లిక్స్‌లోనే అవైలబిలిటీగా ఉంది. 'ది పాప్స్ ఆఫ్ ఎగ్జార్సిస్ట్' సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రతి సీను థ్రిల్లింగ్ ఉంటది. గూస్ బంప్స్ లాగా. మనకి హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ వైపు ఒక లుక్ వేసేయండి. వీకెండ్ మంచిగా సస్పెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు. మీరు హర్రర్ మూవీస్ ఎవరెవరు చూస్తారో వాళ్ళకైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్.